హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం 16వ భాగం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమగా మారిన పంతం 16వ భాగం. శశి అత్తవారింటికి వస్తుంది. ఆ రోజు కూడా సాయంత్రం వరకు ఇంటికి రాడు శోభన్. 2 రోజులుగా శోభన్ని చూడకపోయేటప్పటికీ అతను వచ్చిన తర్వాత అతన్ని పట్టుకొని ఏడ్చేస్తుంది శశి. నువ్వు చాలా ధైర్యవంతురాలివి అనుకున్నాను, ఇలా అయితే ఎలా అని ఆమెను ఓదార్చి, ఈరోజు నీకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది అని చెప్పానుగా, త్వరగా రెడీ అవ్వు అని హడావుడి పెడతాడు శోభన్. శోభన్, శశి ఇద్దరూ స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. వాళ్ళు రాగానే అందరూ కలిసి భోజనాలు చేస్తారు. భోజనాల సమయంలో తను తెచ్చిన మెషిన్ గురించి, అలాగే తను చేయబోయే ప్రకృతి సేద్యం గురించి, ఎలా చేయాలనుకుంటున్నాడో అంతా తల్లికి మామగారికి క్లుప్తంగా చెప్తాడు. సరే బాబు, నీకు ఇంట్రెస్ట్గా ఉంటే, చేయగలననే నమ్మకం ఉంటే ముందుకు సాగిపో, మేమందరం నీకు అండగా ఉంటాం అని చెప్తారు వాళ్ళు. అలా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయటంతో నేను ఎలాగైనా సాధించగలను అనే ధైర్యం వస్తుంది శోభన్లో. భోజనాలు అయినాక ఇక మేము కూడా వెళ్ళి వస్తాం అని బయలుదేరుతారు కృష్ణమూర్తి జానకి దంపతులు. జయంతిదేవి లక్ష్మిని పిలిచి తన రూమ్లో టేబుల్పై ఉన్న బ్యాగులు తెమ్మంటుంది. తెచ్చిస్తుంది లక్ష్మి. శోభన్, శశిలతో జానకి కృష్ణమూర్తి దంపతులకు పట్టుబట్టలు పెట్టిస్తుంది జయంతిదేవి. వారికి బట్టలు పెట్టి వాళ్ళ కాళ్లకు నమస్కరిస్తారు. ఇద్దరు పిల్లా పాపలతో 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలని దీవిస్తారు. జయంతిదేవి గారి పాదాలకు కూడా నమస్కరించి ఆమె ఆశీస్సులు కూడా తీసుకుంటారు. బయట వరకు వచ్చి కృష్ణమూర్తిని జానకిని కారు ఎక్కిస్తారు. కారు ఎక్కబోతూ జానకి జయంతిదేవి గారి చేతులు పట్టుకొని, వదిన గారు, శశి చిన్నపిల్ల, తెలియక ఏదైనా తప్పు చేసినా మీ బిడ్డే అనుకొని పెద్ద మనసు చేసుకొని క్షమించండి అంటుంది. ఏమిటి జానకి, ఈరోజు నాకు కొత్తగా అప్పగింతలు పెడుతున్నావు? శశి నా బిడ్డ కాదన్నట్లుగా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా అంది. అది కాదు వదిన, తల్లి మనసు ఊరుకోక ఏదో అలా మాట్లాడాను, క్షమించండి వదిన. దాన్ని మీరెప్పుడు మీ బిడ్డలాగా కాదు, మీ బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అంటుంది. ఇందులో క్షమించాల్సింది ఏమీ లేదు జానకి, నీది తల్లి మనసు, అది నేను అర్థం చేసుకోగలను అంది జయంతిదేవి. వాళ్ళిద్దరినీ కారెక్కించి లోపలికి వస్తారు. సారీ అత్తయ్య, అమ్మ అలా అన్నందుకు అంటుంది శశి. ఏంటమ్మా శశి, మనలో మనకు సారీలేంటి? మీ అమ్మది తల్లి మనసు, నేను ఆడదాన్నే, నేను అర్థం చేసుకోగలను అంటుంది జయంతిదేవి. లక్ష్మి, మీరంతా కూడా భోజనాలు చేసి పడుకోండి, పగలంతా కష్టపడ్డారు అని తన రూంలోకి వెళ్తారు జయంతిదేవి. తల్లి వెనకే వెళ్ళి ఆమెకు ఏదో చెప్పి వస్తాడు శోభన్. శశి దగ్గరకు వెళ్ళి ఇంకా రా అని ఆమె చేయి పట్టుకొని బయటకు తీసుకువస్తాడు. ఎక్కడికి ఇంత రాత్రిలో అంటుంది శశి. నా వెంట నరకానికైనా వస్తాను అన్నావుగా, అక్కడికే తీసుకువెళ్తున్నా రా అంటాడు నవ్వుతూ. నువ్వెక్కడ ఉంటే అదే నాకు స్వర్గం అంటుంది శశి. శశిని కారు దగ్గరకు తీసుకువెళ్ళి డోర్ తీసి కూర్చోమంటాడు. తను తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇద్దరూ కలిసి బయలుదేరుతారు. ఎక్కడికి, ఇప్పుడైనా చెప్పొచ్చుగా అంటుంది శశి. చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది అంటాడు శోభన్. సరే బాబు, చెప్పొద్దులే, దాచిపెట్టుకోండి అంటూ మూతి తిప్పుకొని, కొంచెం సేపట్లో ఎలాగూ చూపిస్తారుగా అంటూ కళ్ళు మూసుకొని వెనక్కి వాళ్ళు కూర్చుంది. 10 నిమిషాల్లో కారు ఒకచోట ఆగింది. శోభన్ దిగి శశి వైపు డోర్ తెరిచి, ప్రియాతి ప్రియమైన నా హృదయరాణికి స్వాగతం, సుస్వాగతం, శోభన స్వాగతం అంటాడు డ్రామాటిక్గా శోభన్. కళ్ళు తెరిచిన శశి నివ్వెరపోయింది అక్కడంతా చూసి. అది మామిడి తోటలోని గెస్ట్ హౌస్. శోభన్ ఆ రోజు చెప్పాడు. గెస్ట్ హౌస్ చుట్టూ లైట్లు పట్టపగల్లా వెలుగుతున్నాయి. 100 ఎకరాల మామిడి తోట.
మధ్యలో గెస్ట్ హౌస్ ఎంతో అందంగా ఉంది. శోభన్ని కౌగిలించుకొని థ్యాంక్ యూ మై స్వీట్ హార్ట్ అంది. పోవే మొద్దు, ఇలాగేనా థ్యాంక్స్ చెప్పేది అన్నాడు. కాళ్ళు ఎత్తి మునివేళ్లపై నిలబడి అతని పెదాల నుంచి థ్యాంక్ యూ మై స్వీట్ హార్ట్ అంది మళ్ళీ. థ్యాంక్ యూ రా అంటూ అప్పుడే ఎక్కడయ్యింది, అసలు సర్ప్రైజ్ ముందుంది పదా అన్నాడు. ఆమె భుజాల చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకుని వెళ్ళాడు. కుడికాలు పెట్టరా అన్నాడు. మరి హారతేది అంటూ నవ్వింది శశి. లోపలికి వెళ్ళాక ఒకసారి తోటలోకి వెళ్ళి తిరిగి వద్దాం. ఆ వెన్నెల్లో అలా తోటలో తిరుగుతుంటే చాలా సరదాగా ఉంటుంది కదా అంటుంది శశి. ఉంటుంది కానీ ఇప్పుడు కాదు, తర్వాత ఇంకో రోజు వద్దాంలే అన్నాడు శోభన్. ఒక్కసారి వెళ్ళి వద్దాం ప్లీజ్ అంటుంది. నో వే అంటాడు శోభన్. ఆమెను లోపలికి తీసుకువెళ్ళి ఒక రూమ్లోకి తీసుకువెళ్తాడు. చాలా పెద్ద గది. అది చూస్తే ఎవరూ బెడ్రూమ్ అనుకోరు. పెద్ద హాల్ అంత ఉంది. ఆ రూమ్ చూసి అబ్బురపడుతోంది శశి. గోడలకు అద్భుతమైన పెయింటింగ్స్, కార్నర్స్లో అందమైన శిల్పాలు. అక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా మొత్తం వుడ్తో చేపించినదే. సోఫాలు, కుర్చీలు, టీపాయ్, టేబులు, మంచం ఒకటేమిటి, అన్నీ ప్రత్యేకమైన డిజైన్లతో ఎంతో అందంగా ఉన్నాయి. అలాంటివి శశి ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. చూసే అవకాశం కూడా లేదు తన స్థాయికి. పట్టె మంచమైతే లతలు, పువ్వులు, నెమళ్ళు డిజైన్తో ఎంత అందంగా ఉందో చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్క క్షణమైనా దాని మీద పడుకుంటే చాలు అనుకుంటారు. అంత అందంగా ఉంది. గదిలో ఎటు చూసినా అద్దాలు. ఎటు చూసినా తను, శోభన్ కనిపిస్తున్నారు. ప్రతిదాన్ని కళ్ళు ఇంతెంత చేసుకొని అబ్బురంగా తాకి చూస్తుంది. వాటిని తాకుతుంటేనే ఒకలాంటి అనుభూతి కలుగుతుంది. అది మాటల్లో వర్ణించలేనిది. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ గదిని కట్టించినట్లు ఉంది. అదేదో మైసభ అంటారే, అలా ఉంది. నచ్చిందా అంటాడు శోభన్. నచ్చటమా, సూపర్, అసలు మాటల్లేవు ఇంకా అంటుంది శశి. సరే అదిగో బాత్రూమ్, వెళ్ళి ఈ చీర మార్చుకునిరా అంటాడు శోభన్. ఎందుకు, ఇది కొత్త చీరేగా అంటుంది. పోవే మొద్దు, నీకోసం నేను ఏరికోరి సెలెక్ట్ చేసి తెచ్చాను ఈ శారీ, వెళ్ళి స్నానం చేసి కట్టుకొనిరా అన్నాడు. నేను రానా తోడు అన్నాడు సిగ్గుపడుతూ. చీపొండి అంటూ బాత్రూంలోకి వెళ్తుంది. అదొక వింత, అది బాత్రూంలా లేదు. అక్కడ కూడా అంతా అందమైన శిల్పాలు ఉన్నాయి. పెద్ద బాత్ టబ్, 2 మనుషులు ఫ్రీగా పడుకొని స్నానం చేయగలంత పెద్దది. ఎంతో విశాలంగా, సౌకర్యంగా, అంతే అందంగా ఉంది. బాత్రూమ్ కూడా ఇలా కట్టుకుంటారా అని ఆశ్చర్యంగా చూసింది శశి. అవునులే, డబ్బున్న వాళ్ళు అంతే. ఆ డబ్బంతా ఏం చేయాలో తెలియదు కదా అనుకుంది. స్నానం చేసి వచ్చింది. పక్కనే డ్రెస్సింగ్ రూమ్. డ్రెస్ చేసుకోవటానికి పెద్ద గది. అక్కడ కూడా చుట్టూ అద్దాలు, అందమైన నగిషీలు చెక్కిన డ్రెస్సింగ్ టేబుల్, ఓ పక్కగా మెత్తటి సోఫా, చైర్స్. ఇది ఇల్లులా లేదు, ఇంద్రలోకంలా ఉంది అనుకుంది శశి. కవర్లోంచి శారీ తీసింది. తెల్ల చీర. అబ్బా ఎంత అందంగా ఉందో, పట్టుకుంటే అలా జారిపోతుంది పాలమేగడలా. దానిమీద అక్కడక్కడ చిన్న జరీ వర్క్. ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత తెలుపు. ఇంత మెత్తటి క్లాత్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మడిస్తే గుప్పెట్లోకి వచ్చేట్లుగా ఉంది. ఎంతైనా శోభన్ సెలక్షన్ సూపర్ అనుకుంది. ఆ చీర కట్టుకుంది. తల ఆరబెట్టుకొని జుట్టుని అలా లూజ్గా వదిలేసింది. చిన్న బొట్టు పెట్టుకుంది. ఆ కవర్లోనే ఉన్న మల్లె పువ్వులు తీసి పెట్టుకుంది. లిప్స్టిక్లు, క్రీమ్లు ఏమీ లేకుండా న్యాచురల్గా రెడీ అయ్యింది. అద్దంలో చూసుకొని అబ్బా ఎంత అందంగా ఉన్నావే శశి అనుకుంటూ తనకు తానే మెటికలు విరుచుకుంది. అద్దంలో తనని తాను మరోసారి చూసుకొని పర్ఫెక్ట్ అనుకుంటూ బయటికి వచ్చింది. బయట శోభన్ కూడా అప్పటికే స్నానం చేసి రామరాజు లుంగి కట్టుకొని దాని మీద మల్లెపువ్వు లాంటి తెల్లటి వైట్ షర్టు వేసుకుని కూర్చున్నాడు.
తెల్లటి వైట్ షర్ట్ వేసుకుని కూర్చొని ఉన్నాడు. బయటికి వచ్చిన శశిని చూసి అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది. శోభన్ దగ్గరకు వచ్చి అతని మొహంపై గాజులు గలగలలాడించింది. ఆ శబ్దానికి ఈ లోకంలోకి వచ్చిన శోభన్, ఏంటే శశి, నువ్వేనా అన్నాడు. ఊహూ, కాదులే, మా పక్కింటి అమ్మాయి అంది. కాదే, పైనుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు అన్నాడు ఆమెను ఒళ్ళోకి లాక్కుంటూ. నిజంగానా అంది అతని మెడ చుట్టూ చేతులు వేసి, మొహంలో మొహం పెట్టి చూస్తూ. నిజంగా, నీ మీద ఒట్టు అని ఆమె పెదవులపై గట్టిగా ముద్దు పెట్టి, పద, నిన్ను ఓ దగ్గరకు తీసుకువెళ్తాను అన్నాడు. ఇంకెక్కడికి అంటుంది శశి. అదే కదా అసలు సర్ప్రైజ్ అన్నాడు. బాబోయ్, ఈ సర్ప్రైజ్కే మతిపోతుంది నాకు అంది శశి. ఈ గెస్ట్ హౌస్ ఏంటండి ఇలా కట్టించారు? చూస్తే మతిపోతుంది. చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. ఇలాంటి ఇల్లు చూడటం నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఎవరు కట్టించారిది అంది. ఇది మా నాన్నగారి వాళ్ళ తాతగారు కట్టించారట. ఆయన పెద్ద రొమాంటిక్ పర్సన్ అట. ఆయన తర్వాత దీన్ని జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేయటమే కానీ ఎవరూ దీన్ని అంతగా వాడలేదు. ఈ ఇల్లంతా రోజు నీట్గా క్లీన్ చేయటానికి 3 మనుషులు ఈ ఇంటి కిందే పనిచేస్తూ ఉంటారు అన్నాడు. సరే, వెళ్దాం పదా అని శశిని 2 చేతుల్లో ఎత్తుకొని మెట్లు పైకెక్కి తీసుకువెళ్ళాడు. మెట్లెక్కి పైకి తీసుకెళ్ళాడు. పై మెట్టు మీద దించి ఆమె కళ్ళు మూశాడు. అలాగే ఒక చేత్తో కళ్ళు మూసి ఆమె భుజాల చుట్టూ చేయి వేసి తీసుకొని వెళ్ళాడు. ఇదే అసలు సర్ప్రైజ్ అంటూ కళ్ళపై చేయి తీశాడు. కళ్ళు తెరిచిన శశికి ముందు మసకగా కనిపించింది. కళ్ళు గట్టిగా మూసి తెరిచింది. అక్కడంతా స్పష్టంగా కనిపిస్తోంది. పిండారబోసినట్లు వెన్నెల కురుస్తోంది. ఆ వెన్నెల్లో డాబా పైన పెద్ద పరుపు వేసి ఉంది. దానిమీద అంతా మల్లెలు, విరజాజులు, గులాబీలతో అలంకరించి ఉంది. అది చూసి సిగ్గుతో మొహం ఎర్రబడగా చేతుల్లో మొహం దాచుకొని తలదించుకుంది శశి సిగ్గుపడుతూ. నా దగ్గర నీకు సిగ్గేంటే అంటూ ఆమె చేతులను విడదీసి ఎర్రబడిన ఆమె మోమును చూస్తూ ముద్దు పెట్టుకున్నాడు. రా, అలా తిరిగి వద్దాం అని ఆమె భుజంపై చేయి వేసి తీసుకొని వెళ్తాడు. ఆమె గమనించలేదు కానీ అది చాలా పెద్ద బిల్డింగ్. తను ఒక హాలు, ఒక బెడ్రూమ్ మాత్రమే చూసింది. ఇంకా చాలా గదులు ఉన్నట్లున్నాయి. పైన చూస్తే చాలా పెద్దగా విశాలంగా కనిపిస్తుంది బిల్డింగ్. బిల్డింగ్ మధ్యలో ఓ చిన్న ఫౌంటైన్లా కట్టి ఉంది. దాని మధ్యలో అర్ధనగ్నంగా నడుముపై కుండతో ఉన్న ఓ అందమైన అమ్మాయి పాలరాతి శిల్పం ఉంది. ఆ శిల్పాన్ని అలా చూస్తుంటే ఆమెలో నగ్నత్వం ఎక్కడా కనిపించటం లేదు, ఆమె అందం తప్ప. ఆ కుండలోంచి నీళ్లు కింద పడుతూ ఉన్నాయి. గోడ దగ్గరికి వెళ్ళి స్విచ్ చేశాడు శోభన్. ఒక్కసారిగా ఫౌంటైన్ నీళ్లు ఉవ్వెత్తున లేచాయి. రంగురంగుల లైట్లు వెలుగుతూ మంద్ర స్థాయిలో మ్యూజిక్ వస్తోంది. ఆ సంగీతానికి అనుగుణంగా ఫౌంటైన్ డ్యాన్స్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సంబరపడుతూ దాని చుట్టూ తిరిగి ఎంజాయ్ చేసింది శశి. ఇంకా చుట్టూ చూసింది. అక్కడక్కడ అలాగే చూడచక్కని పాలరాతి విగ్రహాలు, అక్కడక్కడ కూర్చోవడానికి బెంచీలు, డాబా చుట్టూ అక్కడక్కడ కుండీల్లో పెట్టిన గులాబీలు విరబూసి ఉన్నాయి. డాబా చుట్టూ మల్లె, సన్నజాజి, విరజాజి, నైట్ క్వీన్, పారిజాతాలు చెట్లు నాటి వాటిని డాబా పై వరకు అల్లించారు. ఆ పువ్వుల సువాసన ఆ ప్రాంతమంతా నిండిపోయింది. మామిడి చెట్లలోంచి ఉండుండి కూస్తున్న కోయిల కంఠం తీయగా ఉంది. ఆ వాతావరణం, చుట్టూ చెట్లు, పువ్వుల సుగంధం, పిండారపోసినట్లు వెన్నెల, ఇదంతా చూస్తుంటే శశికి పిచ్చెక్కిపోతుంది. ఉత్సాహం ఆగటం లేదు. ఒక్కసారిగా వచ్చి శోభన్ని గట్టిగా కౌగిలించుకుంది. థ్యాంక్ యూ మై హబ్బీ, థ్యాంక్ యూ మై స్వీట్ హార్ట్
అంటూ అతని మొహమంతా ముద్దులతో ముంచేస్తుంది. శశి ఆనందం మామూలుగా లేదు. థ్యాంక్ యూ బావా, ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తావని అస్సలు ఊహించలేదు. థ్యాంక్ యూ అంటూ అతని పెదవులపై ముద్దు పెట్టింది. శశిని 2 చేతుల్లో ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్పై పడేశాడు. అతని చేతిని వదలకుండా అలాగే పట్టుకొని లాగింది. ఆదమర్పుగా ఉన్న శోభన్ బోర్లా పడ్డాడు బెడ్ మీద. అది చూసి కిలకిలా నవ్వింది శశి. ఏంటి బావా అలా పడ్డావు అంటుంది. అతని పక్కనే పడుకొని పక్కకు తిరిగి శ్రీకృష్ణుడు ఫోజులో పడుకొని, ఏంటే మరీ హుషారు ఎక్కువైంది అన్నాడు ఆమె సంతోషాన్ని తను కూడా ఎంజాయ్ చేస్తూ. అవును బావా, లైఫ్లో ఎప్పుడూ ఇంత సంతోషంగా లేను. ఐ లవ్ యూ బావా అంటూ అతన్ని కౌగిలించుకొని గుండెల్లో తలదాచుకుంది. ఆమె మొహం పైకెత్తి ఐ లవ్ యూ టూరా అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. ఆమె మొహమంతా ముద్దులు పెడుతున్నాడు. అక్కడ నుంచి కిందకి దిగి మెడ మీద ముద్దులు పెడుతూ చిన్నగా కొరుకుతున్నాడు. అతని చేతులు ఆమె శరీరంలోని ప్రతి అణువును స్పర్శిస్తూ ఉన్నాయి. కిందకు జరిగి అతనికి ఇష్టమైన ఆమె నడుమును పట్టుకొని నిమురుతున్నాడు. ముద్దులు పెడుతున్నాడు. బొడ్డు చుట్టూ నాలుకతో ప్రేమలేఖలు రాస్తున్నాడు. కైపెక్కిపోతుంది అతని స్పర్శతో ఆమె. తమకంతో తహతహలాడుతోంది ఆమె దేహం. బావా అంటూ మూలుగుతోంది చిన్నగా. ఆమె పైకి చేరి రవిక నుంచి ఉబికి పైకి వస్తున్న ఎద పొంగులను ముద్దులు పెట్టుకున్నాడు. అతని వెచ్చని ఊపిరి ఎదలోయలో తగులుతూ ఉంది. బావా అంటూ అతని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి తన ఎదకేసి హత్తుకుంటూ ఉంది. జాకెట్ పై నుంచి చిన్నగా కొరికాడు. బావా అంటూ అతని తలని ఆమె ఎదకేసి అతనికి ఊపిరాడనంత గట్టిగా తన గుండెల్లో దాచేసుకుంటుంది అతన్ని. ఆమె రవికను ఆమె నుంచి దూరం చేశాడు. తాను పసివాడిగా మారాడు. ఒళ్ళంతా మైకం వచ్చినట్లు బరువుగా అనిపిస్తోంది ఆమెకు. ఏదో తెలియని హాయి ఒళ్ళంతా పాకుతుంది. ఇంకా ఏదో కావాలని అతని తలని ఇంకా గట్టిగా తనకేసి హత్తుకుంటుంది. అతని చేతిని కిందకు జరిపి ఆమె చీర కుచ్చెళ్లను లాగేశాడు. ఇద్దరూ ఇప్పుడే పుట్టిన పసిపాపల్లా మారిపోయారు. తమకంతో ఆమె తనువంతా తన పెదవుల గుర్తులను ముద్రిస్తున్నాడు అతను. అతని పెదవుల స్పర్శ ఎక్కడెక్కడో తగులుతుంటే నరాలు జివ్వుమంటున్నాయి శశికి. ఆమెపై చేరి ఆమెను ఆక్రమించుకున్నాడు శోభన్. అమ్మా అని శశి వేసిన కేక ఆ నిశీధిలో కలిసిపోయింది. సంతోషం, బాధ కలగలిసి 2 కన్నీటి బొట్లుగా ఆమె కళ్ళల్లోంచి కిందకు జారాయి. ఆమెను జయించాను అన్న ఉద్రేకంతో ఊగిపోతున్నాడు అతను. అతన్ని తనలో ఐక్యం చేసుకున్నాను అన్న తృప్తితో అతనికి సహకరిస్తోంది ఆమె. ఆరుబయట అందమైన ప్రకృతి ఒడిలో వెన్నెల వెలుగుల్లో ఆ జంట ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు. ఇద్దరూ కలిసి ఒకటయ్యారు. అలా తెల్లవార్లు సాగుతూనే ఉంది వారి మధ్య ప్రేమ యుద్ధం. ఈ యుద్ధానికి గెలుపు ఓటములు లేవు, అంతమనేదీ లేదు. అతన్ని గెలిచానన్న తృప్తితో అతని గుండెలపై వాలిపోయింది ఆమె. ఆమెను జయించానన్న గర్వంతో ఆమెను ప్రేమగా పొదవి పట్టుకొని తన గుండెల్లో దాచుకున్నాడు అతను. ఏ తెల్లవారుజామునో కరుణించిన నిద్రాదేవి ఒడిలోకి చేరారు ఇద్దరూ తృప్తిగా. ఇదండి కథ. ఎలా ఉంది ఈ కథ మీకు? మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని